అచ్చెన్నాయుడు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, సరే మావిగన్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, మావిగన్ అంటారు, అది అంటారు. ఆ లెక్కన షర్మిల గారు కూడా మాట్లాడారులేండి. దానికి సంబంధించి చూసినప్పుడు అచ్చెన్నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడటం, కాకతాళీయంగా మనం ఉదయాన్నే ఆయన పాదయాత్రకు సంబంధించి అది ఎలా జరిగింది అనేది ఒక జస్ట్ ఒక 8 minutes వీడియో చేశాను కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అంటాం. ఆయన ఎక్కడుంటాడేంటి? ఒకవేళ ఉన్నాడే అనుకోండి, అంటే చనిపోయేటప్పుడు పలానా ప్రాంతంలోనే ఒకళ్ళు ఉండాలి అని ఎవరైనా నిర్దేశిస్తారా? ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇంకొకటి సంతకాల సేకరణ. ఆ తర్వాత చాలామంది చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి అడగలేదు, మా అంతటి మేమే చేసుకొచ్చాము దాన్ని అని. అది తెలిసిన తర్వాత ఇంకా ఈ ఏడుపు ఏంటి? సరే, రాజకీయాల్లో ఎవరికైనా పదవే పరమావధి కాదు. మరి అచ్చెన్నాయుడు గారికి ఎందుకు మంత్రి పదవి? రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఇంకా సేవ చేయొచ్చు కదా. రాజకీయాల్లో పదవే పరమావధి కాదన్నది ఎవరు? కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి పదవి కాంక్ష, పదవి లాలస, ఇంకా రకరకాల పదాలు వాడటం. అంటే మనం మాట్లాడేటప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. మరి దానికి రిపల్షన్స్ ఉంటాయి. ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది, కాస్త ఫోర్స్గా కూడా ఉంటుంది అనుకున్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు లైన్లోకి వచ్చారు. వచ్చి ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అది నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒకటి వయస్సు పెరగటంతో ఏమవుతుందంటే ఎవరికైనా సరే ఒక వయసు దాటిన తర్వాత ఎమోషన్ అవుతూ ఉంటుంది. దానికేమి సందర్భం అవసరంలో అలానే తప్పుపట్టేది కాదు, అది ఎమోషన్ అవుతుంది. దానికి తోడు మరి రాజశేఖర రెడ్డి గారితో నిజంగానే ఆయనకు అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఇంకా ఫీల్ అయ్యారు. వీళ్ళందరూ జగన్ని కావాలని తొక్కేద్దామని చూస్తున్నారు, సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. నీకు మావిగన్ అనే పదం రుచించకపోతే నువ్వు అమరావతి మాకు కావాలని చెప్పుకో, అంతేగాని ఇలా చేయటం ఏంటి? సరే, బొత్స గారు బాధపడిన దాన్ని కూడా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే మనకి కొంతమందికి వాయు వరుసే కాదు, దేంతో పోల్చాలో తెలియటమే కాదు, అసలు కనీసము దేన్ని ట్రోల్ చేయాలి చేయకూడదు కూడా తెలియదు. ఇంకెంటనే చరిత్ర పట్టుకొస్తుంది. ఈ కోణంలో ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు, నాకు తెలిసినంతవరకు బొత్స సత్యనారాయణ గారు చక్కగా హుందాగా జవాబు చెప్పారు. ఈ హుందాతనాన్ని ఆశించేవాళ్ళు దాంతో ఆయన మానుకోవటం కాదు. ఇది మావిగన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని ఇంకా స్ట్రాంగ్గా తీసుకుంటున్నాడు అనేది మనకు ఉన్న అంచనా, సమాచారం అని చెప్పలేము. ఎందుకంటే ఆయన తాడేపల్లిలో ఆయన నివాసం దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీ లాంటి పోస్టర్ ఒకటి పెట్టారు. ఎందుకు పెడతారు అట్లా? ఊరికే ఎందుకు పెడతారు? ఒక అంచనాతోనే కదా. ఆ కోణంలో చూసినప్పుడు ఇది రాబోయే రోజుల్లో పోలీస్ చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుసుకుంటారు. దానికి పోయి ప్రతిపత్తికవాడు వచ్చేసేసి ఈ పార్టీలో వాళ్ళు ఇలా, ఆ పార్టీలో వాళ్ళు ఇలా అని అపరిచితులకి అమ్మ మొగుడులాగా తయారైతే కష్టం కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు స్టాండ్ మార్చుకున్నారు? నిజంగానే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు స్టాండ్ మార్చుకున్నారు? అప్పుడు ఎవరు ఇలా అనలేదే. ఏమన్నారు? మీరు 2 నాలుకల ధోరణి అన్నారు, యూటర్న్ అన్నారు, అంతేగాని మీలాగా చీప్గా అయితే మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆ చీప్ భాషలో మన ఈ మంత్రి గారు మాట్లాడారని మాజీ మంత్రి గారు చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అది వాళ్ళ మధ్య ఇంటిమసీకి ఇది. కానీ ఒకటే అడుగుతున్నా, కూటమి నేతల్లో ఎవరైనా ఇలా వాళ్ళ తాలూకు లీడర్లను తెలుసుకొని ఎమోషన్ అయ్యే పరిస్థితి ఉందా అంటే అనుబంధం ఉందా అని. ఉందా? ప్రసంగ జవాబు ఉండదు.